చూశారు కదా ప్రియులారా, ఇక్కడ కొండలన్నీ కూడా ఎలాగున్నాయో, ఇక్కడ ప్రజలు ఏం తింటున్నారో, ఎలా బ్రతుకుతున్నారో, అన్ని సౌకర్యాలు ఉండి కూడా మనం బ్రతకడానికి చాలా ఇబ్బంది పడతాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆకులు, అలవలు, చెట్లు, పుట్టలు, కొండలు, మెట్లు, గుట్టలు, ఇప్పుడు 7 కొండలు 8 కొండలు మేము దాటాం. ఈ ఘాటి ప్రాంతం అంతా కూడా ఒక సౌకర్యం లేదు. ఎక్కడ పడితే అక్కడ బురద, ఎక్కడ పడితే అక్కడ అన్నీ కూడా చాలా భయంకరమైన అడవి ప్రాంతం మేము వచ్చాం దేవుడి కృపను బట్టి. కనుక ఇదంతా కూడా మన సంఘం బిడ్డలు చేసినటువంటి ప్రార్థన, మన సంఘాలు చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఈ మా దూరాన్ని దేవుడు నడిపించాడు. దేవుడి చిత్తమైతే మరి మీరందరూ కూడా ఇంకా బలంగా ప్రార్థించండి. ఇంకా మన కొండలు మెట్లు ఎక్కాలి దేవుడి కృపను బట్టి. దేవుడు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి,